హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే ఒక 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్, అది కూడా మంచి డైమెన్షన్లో ఉన్న హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది చుట్టూ సరౌండింగ్ అయితే కాలనీ అయితే మొత్తం ఫామ్ అయిపోయింది. చుట్టూ సరౌండింగ్ అయితే మొత్తం కాలనీ అయితే ఫిల్ అయిపోయి ఉన్నది. ఈ ఏరియాలో అయితే మనకు బోర్ కానీ మున్సిపల్ వాటర్ లైన్ అయితే వచ్చి ఉన్నది, బోర్ వాటర్ కూడా ఉన్నది. సో ఏంటంటే డ్రైనేజ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో దీనికైతే మనకు డ్రైనేజ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నది. మరి ఈ చిన్న హౌస్కి వచ్చేసి మంచి డైమెన్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కార్స్ అయితే ఒక 2 కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే 4 బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉన్నది. ఇది వచ్చేసి 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు. మరి 2 బెడ్రూమ్స్ అలాగే 2 వాష్రూమ్స్ అయితే ప్లాన్ చేశారు. మరి నార్త్ సైడ్ అయితే మనకు గల్లీ వాళ్ళు కావచ్చు, ఒక 3 feet గల్లీ అయితే వాస్తు ప్రకారం అయితే గల్లీ కూడా ఇచ్చారు. కింద గ్రౌండ్లో వచ్చేసి మనకు గ్రెనేడ్ అయితే ప్లాన్ చేసి అయితే మంచి డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్లో అయితే మనకు ఇండియన్ టేక్వుడ్తో అయితే మెయిన్ డోర్ అనేది ఇన్స్టాల్ చేశారని చెప్పుకోవచ్చు. ఏ ఇల్లు తీసుకున్నా కానీ మనకు మెయిన్ డోర్ అయితే ఒకటి టేక్వుడ్తో అయితే చేసిన అయితే హౌస్ అయితే ప్లాన్ చేశారు. మరి ఇది చిన్న హౌస్ కాబట్టి మనకి ఇది వచ్చేసి హాల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే మనకు ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే మాత్రం టీవీ యూనిట్ అనేది బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి పక్క సైడే మనకు ఒకటి 2 బెడ్రూమ్స్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు ఇది. అలాగే అది ఒకటి కామన్ వాష్రూమ్, మెట్ల కాడ అయితే ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా వస్తాయి ఇందులో. కింద అయితే మనకు గ్రౌండ్లో అయితే వైట్ మార్బల్ వేసి హౌస్కి అయితే మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మన అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. మనకు మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 1 నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సాగర్ హైవే నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ స్టోరేజ్ రూమ్లో కూడా ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉంటే మాత్రం కూడా పైన కూడా మీరు పైన పెట్టుకోవడానికి అయితే ప్లాన్ చేసి అయితే ఇచ్చారు ఇది. సో మరి ఇది ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 25x36, 25x36 అనేది కూడా చాలా మంచి డైమెన్షన్. 25x36 అనేది 100 square అవుతుంది. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ప్లాన్ చేశారు. సో అలాగే కిచెన్ చూసుకున్నట్టయితే మనకు ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక 2.5 గల్లీ నుంచి 2.5 or 3 feet గల్లీ వదిలారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో అలాగే పక్కనే మనకు సౌత్ సైడ్ అయితే వాస్తు ప్రకారం మరి కిచెన్ కూడా ప్లాన్ చేశారు. సో కిచెన్ పక్కనే పూజ చేసుకోవడానికి అయితే ఒక పూజ గది కూడా ప్లాన్ చేశారు. సో మరి ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకున్నట్టయితే గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. ఇది గుర్రంగూడ విలేజ్ అనేది ఎల్బీ నగర్ నుంచి మనకు 8 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హౌస్ దగ్గరికి వచ్చేసి. ఇది మనం రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్, అలాగే హస్తినాపురం, బిఎన్ రెడ్డి, నెక్స్ట్ వచ్చేసి గుర్రంగూడ. మరి గుర్రంగూడ మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు హౌస్ దగ్గరికి అయితే. ఈ ఏరియా అయితే ఆల్మోస్ట్ ఫుల్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే నియర్ బైలో మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే టీసీఎస్ ఆదిపట్ల ఉంది కాబట్టి ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, టాటా ఏరోస్పేస్ ఉంది కాబట్టి. సో ఏరియా అనేది ఫుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్లో కూడా అవడానికి అయితే అవకాశం ఎక్కువ ఉన్నది. సో మరి దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 58 lakhs అయితే చెప్తున్నారు. 58 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ కొంచెము నెగోషియేషన్ చేస్తారని చెప్పుకోవచ్చు. దీనిపైన అయితే మనం 80% వరకు అయితే మనం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. మీకు నచ్చే ప్రాపర్టీ
తక్కువ మీ బడ్జెట్లో అయితే తీసుకోవడానికి అయితే మన కుబేర్ ప్రాపర్టీస్ అనేది వర్క్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ పైన అయితే మీరు ఎలాంటి కమిషన్స్ కానీ బ్రోకరేజ్ కానీ చెల్లించిన అవసరం లేదు. జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ మాత్రం ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ మనం బ్యాంక్ లోన్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే 25,000 ఛార్జ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఏరియాలో మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా హౌస్ కొనాలనే ప్లానింగ్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో అనేది వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సొంతటి కాళ్ళు కూడా మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. మరో కొత్త ప్రాపర్టీ తోటి మంచి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో ఏ ఏరియాలో మీరు కొనాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.